వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎందుకంటే 10 ఏళ్లైనా పుంజుకోలేదు అన్న పార్టీకి హఠాత్తుగా హైప్ వస్తోంది. రాజకీయాల్లో నాకు తిరుగులేదన్న పార్టీకి ఒక్క సంఘటనతో పడిపోతుంది. ఇలాంటి సంఘటనలు ఇతర రాష్ట్రాల్లో ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో కూడా ఇదే జరుగుతోంది. వరుస ఓటమిలతో ఇక కారు షెడ్డుకే పరిమితం అయ్యింది. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అనూహ్యంగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. కానీ 2 ఎన్నికల్లో అంచనాలకు మించి ఫలితాలను సాధించిన బీజేపీ మాత్రం వెనుకబడిపోతోంది. పాలిటిక్స్ లో గ్రాఫ్ పెంచుకోవడానికి అవకాశం ఉన్న కాషాయం లీడర్లు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 8 నియోజకవర్గాల్లో గులాబీ పార్టీకి డిపాజిట్స్ కూడా రాలేదు. దీంతో ఆ పార్టీ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కారు పంక్చర్ అయ్యిందని, ఇప్పట్లో కారు పరుగులు పెట్టడం సాధ్యం కాదని నేతలు కారు దిగి కాంగ్రెస్ కమలం తీర్థాన్ని పుచ్చుకున్నారు. అసలే వరుస ఓటములు, ఆపై అధినేత ఫామ్ హౌస్ కే పరిమితం కావడంతో గులాబీ శ్రేణులు మానసిక స్థైర్యాన్ని కోల్పోయాయి. పార్టీ ఫిరాయింపు విషయంలో హైకోర్టు ఆదేశాలు, ఆ సమయంలోనే పీఏసీ చైర్మన్ గా అరకెపుడి గాంధీని నియమించడంతో బీఆర్ఎస్ ఉద్యమ సమయం నాటి రాజకీయం చేయాలని సంకల్పించింది. కానీ పాడి కౌశిక్ రెడ్డి నోటి దూలతో ఆ వ్యూహం కూడా బెడిసి కొట్టింది. వరదల బారి నుంచి హైదరాబాద్ ను కాపాడేందుకు, ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకమైన తీసుకొచ్చినటువంటి హైడ్రాపై ఎలా స్పందించాలో తెలియక బీఆర్ఎస్ మొదట్లో తెగకించుకుంది. మూసి సుందరీకరణలో భాగంగా పేదల నివాసాలను హైడ్రా అధికారులు తాజాగా కూల్చివేయడం, ఓ మహిళ తమ ఇంటిని కూడా కూల్చివేస్తారేమోనని ఆత్మహత్య చేసుకోవడంతో హైడ్రా రచ్చ పీక్ స్టేజ్ కు చేరుకుంది. దీంతో హైడ్రా పేరుతో బీఆర్ఎస్ బలమైన స్వరం వినిపిస్తున్నా, గ్రేటర్ లో గణనీయమైన కార్పొరేటర్లు ఉన్న బీజేపీ మాత్రం అగ్రెసివ్ గా స్పందించకపోవడం పట్ల ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఎలా స్పందించినా బీజేపీకి ఆదరణ పెరిగితే అది కిషన్ రెడ్డి ఖాతాల్లోకి వెళ్తుంది. ఇప్పటికే బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టినా అది కిషన్ రెడ్డి డైరెక్షన్ లోనే సాగుతున్నాయని జాతీయ నాయకత్వం భావిస్తోందని, అందుకే సీనియర్ నేతలు ఎవరూ అడపాదడపా స్పందించడం మినహా అగ్రెసివ్ రోల్ పోషించడం లేదనే టాక్ అయితే నడుస్తుంది. ఏదేమైనా హైడ్రా పేరుతో బీఆర్ఎస్ ఫామ్ లోకి వస్తుంటే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ధీటుగా సత్తా చాటిన బీజేపీ మాత్రం ఆ దూకుడును కొనసాగించలేకపోతోంది. ఇప్పటికైనా బీజేపీ నాయకులు అసలు విషయాన్ని గ్రహించి హైడ్రా వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారో లేదో చూడాలి.